మన శాంసన్ గారు ప్రార్థిస్తారు. ప్రార్థన. ప్రేమ పరిపూర్ణ యేసురాజు పరిశుద్ధ పాదాలు వందనాలు స్తోత్రములు నాయన. మహాగణుడు అద్భుతకరుడు నా ప్రభా, ఇదిగో నా తండ్రి, మీరు శిలువ వేయబడి 3వ రోజు నా ప్రభా తిరిగి లేచినైనా మరణాన్ని జయించిన దేవానికి వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభా, ఈ యొక్క తండ్రి శుభ ఆదివారం దినములో తండ్రి మేమునైనా బలలో చేయి వేసులుగా నా ప్రభా, మీరు మా కొరకు నా ప్రభా మీ శరీరాన్ని నా తండ్రి వీపు నాగల సారవలే తెచ్చుకున్నారు, పిడిగుద్దులు తెచ్చుకుని ఉమ్మవించుకున్నారు నా ప్రభా. తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు. తండ్రి మేము చేసిన పాపముల కొరకు నా ప్రభా, మీరు నాయన అక్కడ శిలువలో పొందిన దెబ్బల చేత నా ప్రభా మాకు స్వస్థతనిచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, ఈ దినమునైనా తండ్రి ఇది బలలో చేయి వేసుకుగా నా ప్రభా మమ్మల్ని ఆయన అయోగ్యులమైనటువంటి మమ్మల్ని యోగ్యులుగా చేయటకు మీరు అయినా మీ శరీరాన్ని మాకు అప్పగించినందుకు నీకు వందనాలు చెల్లించుకోండి తండ్రి. చేయి వేయించుకున్న ప్రతి ఒక్కరు నా ప్రభావ భయంతోనూ భక్తితోనూ నా ప్రభావ చేయి వేయలోగా మీరే కూర్చుంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకోండి. మా ప్రభు మనసు కూడా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Thank you.
చెప్పిన మాటను తలపోసుకోవచ్చు. దిస్ ఈస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ. సో యేసు ప్రభు వారు సిలువను ఎక్కడానికంటే ముందుగా ఈ మాట చెప్పాడు, తర్వాత ఆయన సిలువను ఎక్కాడు. కాబట్టి ప్రభువును జ్ఞాపకం చేసుకొని మనం కృతజ్ఞత చెల్లించి ఇది క్రీస్తు దేహము మన పాపము నిమిత్తమని మనం పుచ్చుకోవాలని కోరుతూ ఉన్నాను. గొప్ప దేవా, నీ దేహమంతా నా కొరకు మా కొరకు నలగొట్టుకున్నావు. దీని ద్వారా మా పట్ల ఉన్న ప్రేమ మమ్మల్ని క్షమించి పవిత్రపరిచి ప్రత్యేకపరిచి నీతిమంతిగా అత్యధికంగా నీ దేహమంతా మా కొరకు నలగొట్టుకుని మాకు రక్షణ మార్గం దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు నామంలో ఈ స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్ర ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీన్ని చేయండి అన్నాడు. దిస్ ఈస్ మై బ్లడ్ దట్ ఐ విల్ షెడ్ ఇట్ ఫర్ యు, డు దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ అన్నాడు. ప్రభు రక్తము ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బెన్హార్ మూవీ నేను చూశాను. ఆ కొండపైన ఆ రక్తం గాలిస్తే కింద కుష్ఠరోగులందరూ శుద్ధులయ్యారు. శుద్ధి రక్తము. The blood of Jesus cleanses us from every sin. Without shedding the blood there is no remission of the sins. రక్తము చెందించకుండా పాపంలో క్షమాపణ కలగదని గ్రంథము తెలియజేస్తుంది. అటు రక్తము ఆ పరిశుద్ధుడైన క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా మనం తీసుకుంటాం. ఈ రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసం వరకు మనం కృతజ్ఞత చెల్లిస్తాం. సోదరి ఇంద్రావతి గారు కృతజ్ఞత చెల్లిస్తాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాల పాత్రుడు అయిన మా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో నా ప్రభా, ఈ ప్రభుత్వాలలో మేమందరం చేరి నాయన మా పాపాలు క్షమింపబడి అయా మా కొరకు నువ్వు సిలువలో మరణించి అయా నీ రక్తాన్ని కార్చవు. ఆ రక్తాన్ని మేము భుజించుతుండగా నా ప్రభా మా పాపాలు దిద్ది క్షమించి అయా ప్రతి ఒక్కరిని నాయన రక్త సిలువలో నాయన జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా మీ దీవెన మాకు దయచేయమని, మీకే ఘనత మహిమ ప్రభావం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
క్రీస్తు రక్తానికి సాదృశ్యమైనటువంటి ఈ ద్రాక్షరసం మనం పుచ్చుకుంటున్నాము. మనం తీసుకున్నప్పుడల్లా ఇది క్రీస్తు నా కొరకు, మా కొరకు, మనందరి కొరకు చేసిన త్యాగ ఫలితము, ఆ పరిశుద్ధమైన రక్తమని తలంచి కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతూ ఉన్నాను. మహాదేవ, మంచి దేవ, పాప శాప విముక్తి కలగజేసిన మా మంచి తండ్రి, ఈ దినం ఈ పునరుత్థాన పండుగలు ప్రపంచానికి మాకు మరణం తర్వాత ఇక ఏమీ లేదు, అంతా చీకటి అనే దశలో నీ ప్రియకుమారుని సమాధిలో నుంచి పైకి లేపి నూతన జీవాన్ని ఇచ్చాడు, మాకు నూతన జీవితం ఇచ్చాడు. ఈ రొట్టె ద్రాక్షరసాన్ని బట్టి నేను మర్చిపోకుండా నీ రాకడ వరకు కుడి ఎడమను తొలగకుండా లోకము బట్టి వెళ్ళకుండా నీ వైపు ఉండే భాగ్యం కలగచేయమని ఈ మంచి పర్వ పండుగ దినమును బట్టి వందనములు చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ స్తుతి నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
సర్వశక్తి గల దేవా, ఇది ఒక మంచి పండుగ పర్వ శుభ దినము. మా అందరికీ మా పాపములను తొలుగు పడవల ఎంత దూరమో అంత దూరపరిచి సముద్రపు అగాధంలో పడవేసి ఎప్పటికీ ఎన్నటికీ మరలా జ్ఞాపకం చేసుకోనన్నారు. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నానన్నారు. నీ ప్రియ కుమారుడు లోకంలోకి పంపించి శిలువను ఎక్కించి మా పాపములని తనపైన మోపి మాకు ఏ దోష శిక్ష లేకుండా చేసిన మా గొప్ప తండ్రి నీకు వందనాలు. ఇలాంటి ప్రేమ కలిగిన దయ కలిగిన క్షమించే తండ్రి భూమి మీద కానీ పరలోకంలో కానీ ఎక్కడ ఎవరు లేరు. మమ్మల్ని క్షమించి హక్కున చేర్చుకొని కుమారులుగా కుమార్తెలుగా మాకు అనుగ్రహించినటువంటి భౌతిక ఆధ్యాత్మిక దీవెనల కొరకు పదవులు చెల్లిస్తూ ఇది లోకమంతరికి ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణతో ఉన్నటువంటి పండుగ దినం. ఎందుకంటే మరణం అంటే అందరికీ భయము భయము భయము, భవిష్యత్తును కూర్చిన భయము భయము. కానీ ప్రభువా అన్నింటినీ కూడా తీసివేసి ఇదిగో ఈ దినం నువ్వు సజీవుడవై ఆ భయాన్ని దూరపరిచి పునరుద్ధారణమై శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్న లోకమించినట్టుగా నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్న. I give my peace unto you, not as the world gives you. Let not trouble your hearts. You believe in God, also believe in me. ఈ మధ్యాహ్నకాలం మనందరినీ కూడా ఒక శుభప్రదమైన నిరీక్షణతో, సజీవమైన సంపూర్ణమైన నిరీక్షణతో ఆశీర్వదించినందుకు ఈ విషయాన్ని చీకట్లో ఉన్న వారికి, మరణంలో ఉన్న వారికి, బతకాల్లో ఉన్న వారికి మేము కూడా తెలియజెప్పడం సహాయం చేయమని ఈ మంచి పునరుత్థాన పండుగ దినమును బట్టి వందనాలు చెల్లిస్తూ మరి వారు దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మీ దాసులు మాపులు కమలాకర్ గారు మీ చెంత చేర్చుకున్నారు. ప్రియా పిల్లల్ని, సహోదర సహోదరులు, బంధుమిత్రులు, విశ్వాసులందరి కొరకు ఆదరణ దయచేయమని ఈ దినం ప్రత్యేకంగా బాప్తిజం పొందుకొని నేను అంగీకరించిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని కూడా మీరు నూతన సృష్టిగా మార్చినందుకు మీరు పడ్డ శ్రమంతా వాటన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం వచ్చిన వారందరిని ఆశ్రయించున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేయడం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.